చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈరోజు వైశాఖ శుద్ధ పంచమి, ఆదిశంకర జయంతి. జగద్గురువు ఆదిశంకరాచార్యులు గారు సనాతన ధర్మ సంరక్షణ కోసం చేసినటువంటి కృషిని ఎలా మనం విశ్లేషించుకోవాలి? శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శివగురువు ఆర్యాంబ 40 రోజుల పాటు వృషభాచలేశ్వరుణ్ణి ఆరాధించిన మీదట ఆ సదాశివుడే వారి నోముల పంటగా కాలడిలో జన్మించాడు. ఆయనే శంకర భగవత్పాదుల వారు. తన 5వ ఏట భిక్షాటనకు వెళ్ళినటువంటి బాలశంకరుడు దారిద్ర్యంతో బాధపడుతున్నటువంటి బ్రాహ్మణ దంపతులను చూచి అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా అంటూ ఆ తల్లిని ప్రార్థించి 1 గంట 48 నిమిషాల సేపు ఆగకుండా బంగారు ఉసిరికాయల వర్షం కురిపించాడు. ఇప్పటికీ ఆ కనకధార స్తోత్రాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వారిల్లు సంపదలతో నిండిపోతుంది. ఇలా ప్రపంచానికి అవసరమైనటువంటి ధనాన్ని ఎలా దేవతారాధన ద్వారా పొందవచ్చో తెలియజేశారు బాలశంకరులు. అనంతరము ఆనాటి సమాజంలో అవైదిక ధర్మాలన్నీ ప్రబలి యజ్ఞయాగాది క్రతువుల పట్ల అనాసక్తి బయలుదేరి నాస్తికత్వం ప్రబలుతున్న నేపథ్యంలో అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కదలుతున్న కరదీపికలాగా ప్రయాణం చేసి 72 పాషండ మతాలను ఖండించి 6 ఆరాధనా పద్ధతులను ఆవిష్కరింపచేశాడు. కాశ్మీర్లో ఉన్న సర్వజ్ఞ పీఠంలోకి దక్షిణ ద్వారం ద్వారా ప్రవేశించి వారందరికీ అద్భుతమైన జ్ఞానబోధ చేశారు. అనంతరము సనాతన ధర్మ సంరక్షణ కోసం భారతదేశంలోని 4 మూలల 4 పీఠాలను స్థాపించారు. పూరి, శృంగేరి, ద్వారక, బదరి. ఈ 4 పీఠాలలో 4 ఆమ్నాయ పీఠాలను స్థాపించి ఋగ్, యజుర్, సామ, అథర్వణ వేదాలను దానిలోని మహావాక్యాలను అనునిత్యం అధ్యయనం చేస్తూ సమాజానికి అందించాలన్న తపనతో అద్భుతమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ ఆదిశంకరులు అందించిన అద్భుతమైనటువంటి విజ్ఞానమే, ఆ వ్యవస్థయే ఈనాటికి సనాతన ధర్మాన్ని కాపాడుతుంది. ఇన్ని వందల సంవత్సరాలు గడిచిన భరతజాతి అంతా ఆ పీఠాధిపతులను జగద్గురువులుగా భావించి వారిని పూజిస్తూ వారు చూపిన మార్గంలో నడుస్తూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం కంకణబద్ధులవుతున్నారు. ఇలా సమాజంలో ప్రబలినటువంటి అవైదిక ఆలోచనలన్నింటినీ ఖండించి అద్భుతమైన ఆరాధనా విధానాలను ఆవిష్కరించి దేవత కృపను ఎలా పొందాలో అందరికీ తెలియజేసినటువంటి శంకర స్వరూపులే ఆదిశంకరులు. అందుకే శంకర సాక్షాత్ అంటారు. సాక్షాత్తు వ్యాసుడే వచ్చి చర్చ చేసి అద్భుతమైన ఆయన భాష్య రచనను చూచి ఆయన ఆయుర్దాయాన్ని ఇంకొక 16 సంవత్సరాలు పెంచి ఆయనను కటాక్షించి
మన యొక్క ఆలోచనలను ఎలా సంస్కరించుకోవాలో ఆయన వాంగ్మయం ద్వారా మనకు తెలియజేశారు. దత్తాత్రేయ గుహలోకి వెళ్ళి అదృశ్యులైనటువంటి ఆ ఆదిశంకరులు 32 సంవత్సరాల జీవన ప్రమాణంలో అనేక అద్భుతాలను ఆవిష్కరించారు. అద్భుతమైన వాంగ్మయాన్ని ప్రపంచానికి అందజేశారు. వైదిక ధర్మంలోని విశిష్టతను స్తోత్రాల రూపంలో, భాష్యాల రూపంలో, ప్రకరణ గ్రంథాల రూపంలో ప్రపంచానికి తెలియజేసినటువంటి మహానుభావుడు ఆదిశంకరుడు. వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆయన జయంతిని జరుపుకుంటూ, ఆయనను స్మరిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, భారతీయ ఆర్ష సంస్కృతికి జగద్గురువులు శంకరాచార్యుల వారు అమూల్యమైన స్తోత్రాలను అందించారు. ఆ స్తోత్రాన్ని ఎలా విభజించుకోవాలి? ఆదిశంకరులు శతాధిక స్తోత్రాలను ప్రపంచానికి అందించారు. అద్వైత సిద్ధాంతంలో జ్ఞానానికే పెద్దపీట అయినా గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం అని నామాన్ని ఉచ్చరిస్తూ, రూపాన్ని ధ్యానిస్తూ ఎలా భగవత్ కటాక్షాన్ని పొందవచ్చో స్తోత్రాల ద్వారా ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడు ఆదిశంకరుడు. సౌందర్యలహరి 100 శ్లోకాల సమాహారం. దానిలో అమ్మవారి యొక్క అద్భుతమైన సౌందర్యాన్ని కీర్తిస్తూనే మంత్రతంత్ర రహస్యాలను, కుండలిని పరాభట్టారిక షట్చక్ర వీధి సంచారాన్ని తెలియజేశారు. కొణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదన ధనుర్బాణాం పాశం శృణుమపి దధావా కరతలైః పురస్తాం దాస్తాం నః పురమధుచురాహో పురుషిక అన్న శ్లోకంలో అద్భుతమైన ఆ తల్లి సౌందర్యాన్ని వర్ణిస్తే, మహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుదమాకాశముపరి మనోభిభ్రూ మధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పచ్యా విహరసి అంటూ శరీరంలో ఉన్న షట్చక్రముల యొక్క తత్వాన్ని, కుండలిని పరాభట్టారిక ఏ విధంగా ఒక్కొక్క గ్రంథి భేదనం చేస్తూ సహస్రారానికి చేరుతుందన్న వైనాన్ని వివరిస్తే, శివానంద లహరిలో సదా మోహాటవ్యాంచరతి యువతీనాం కుచగిరౌ నటతి ఆశాశాఖా స్ఫటతి ఝటతి స్వైరమథితః కపాలిన్ భిక్షోః మే హృదయ కపి మత్స్యంత చపలం దృఢం భక్త్యా బధ్వా శివ భవదధీనం కురు విభూ అంటూ మనసు యొక్క చంచలత్వాన్ని నిగ్రహించాలి అంటే పరమేశ్వరుడి మీద భక్తి భావన ఎలా ఉండాలో వివరించారు. మౌన వ్యాఖ్యా ప్రకటిత వర బ్రహ్మతత్వం న్యుమానం వర్షిష్ఠాంతేవ సదృశిగణైరామృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే అన్న దక్షిణామూర్తి స్తోత్రంలో మౌనంగా ఉంటూ మనస్సును నిగ్రహించుకుంటూ వ్యాఖ్య చేయగలిగితే అదే పరబ్రహ్మ తత్వము అన్న విషయాన్ని తెలియజేశారు. అందుకే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. సంసార కూపమతి ఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖ శతసప్ప సమాకులస్య దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీ నరసింహ మమ దేహి కరావలంబం అన్న లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రంలో సంసార యొక్క స్వరూపాన్ని తెలియజేస్తూ దాని నుంచి బయటపడటం కోసం ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క చేయూతను అందుకోవటానికి అవసరమైనటువంటి స్తోత్ర పారాయణను ప్రపంచానికి అందజేశారు. ఇలా శంకర సాహిత్యాన్ని, ఆయన రచించిన స్తోత్రాల గురించి చెప్పటము అంటే ఎంత సమయమైనా సరిపోదు. వాటిని అధ్యయనం చేద్దాం, దానిలో ఉన్నటువంటి సారాన్ని గ్రహిస్తూ మన జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, వైశాఖ శుద్ధ పంచమి నాడే భగవత్ రామానుజులు జన్మించారు.
వైష్ణవ ధర్మ వ్యాప్తికై ఆయన చేసినటువంటి కృషిని ఎలా విశ్లేషించుకోవాలి? వైష్ణవంలో ఆళ్వారులు రచించినటువంటి దివ్య ప్రబంధం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. వారు రచించినటువంటి ఆ ఉద్గ్రంథం సారాంశాన్ని 4000 శ్లోకాలుగా సంకలనం చేశారు నాథముని. ఆయన మనవడే యమునాచార్యుల వారు. ఆ యమునాచార్యుల సోదరి కాంతిమతి. కాంతిమతి కేశవ సోమయాజులకు జన్మించిన వాడే రామానుజాచార్యుల వారు. 1017వ సంవత్సరంలో పెరుంపుదూరులో జన్మించిన భగవద్ రామానుజాచార్యుల వారు యాదవ ప్రకాశులు అనేటువంటి గురువు గారి దగ్గర అద్వైత సిద్ధాంతాన్ని బోధిస్తున్న ఆ మహానుభావుడి దగ్గర శిష్యరకం చేయటం కోసం వెళ్ళాడు. అద్వైత సిద్ధాంతంతో విభేదిస్తున్నటువంటి రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైతంలోని గొప్పతనాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించారు. ఇది గమనించిన యాదవ ప్రకాశుల వారు రామానుజాచార్యుల వారి వల్ల అద్వైత సిద్ధాంతానికి హాని కలుగుతుంది అని ఆయనకు అపాయం తలపెట్టారు. ఇది గమనించిన గోవిందుడనే రామానుజాచార్యుల వారి బంధువు పింతల్లి కొడుకు ఆయనను హెచ్చరిస్తే కాశీకి వెళ్ళే ఆ స్వామి శ్రీకృష్ణుడి యొక్క కృపా కటాక్షంతో క్షేమంగా ఇల్లు చేరి గురువుగారి మీద ఆరోపణ చేస్తే అది గురుద్రోహం అవుతుందని ఆ విషయాన్ని తల్లికి తప్ప ఇంకెవరికీ చెప్పలేదు. అనంతరము యమునాచార్యుల వారి పిలుపు మేరకు శ్రీరంగం వెళ్ళటం కోసం సమాయత్తమయ్యాడు. కానీ శ్రీరంగం చేరుకునేసరికే యమునాచార్యుల వారు దేహాన్ని వదిలేశారు. విచిత్రం ఏమిటి అంటే యమునాచార్యుల వారి యొక్క భౌతిక దేహంలో 3 వేళ్ళు మూసుకొని ఉన్నాయి. ఎందుకని యమునాచార్యుల వారు అలా 3 వేళ్ళు ముడుచుకొని ఉన్నారో ఎవ్వరికీ అర్థం కాల. ఆ రహస్యాన్ని విప్పి చెప్పారు భగవద్ రామానుజాచార్యుల వారు. ఒక వేలు వ్యాస పరాశరుల యొక్క స్మారక చిహ్నాన్ని నిర్మించమని మనకు ఉద్బోధ చేస్తోంది. ఇంకొక వేలు ఆళ్వారుల సాహిత్యానికి ప్రాచుర్యం కల్పించమని అడుగుతోంది. ఇంకొక వేలు బ్రహ్మసూత్రాలకి విశిష్టాద్వైత పరంగా భాష్యం రాయమని చెబుతోంది. ఈ 3 ఆయన కోరికలు అని చెప్పగానే యమునాచార్యుల వారి శిష్యుడైన పెరియ నంబి ఈ పీఠానికి ఉత్తరాధికారి రామానుజాచార్యుల వారే కావాలనుకున్నారు. అనుకొని పెరియ నంబి శ్రీరంగం నుంచి కంచికి రావటం ప్రారంభించాడు. కంచికి చేరుకున్న భగవద్ రామానుజాచార్యుల వారికి ఎలా అయినా సరే యమునాచార్యుల వారి కోరిక నెరవేర్చాలి, విశిష్టాద్వైత రహస్యాలన్నింటినీ పెరియ నుంబి నుంచి తెలుసుకోవాలని ఆయన తిరిగి శ్రీరంగానికి పయనమయ్యాడు. ఇద్దరు మధురాంతకంలో ఉన్న కోదండరామస్వామి వారి దేవాలయంలో కలుసుకొని తిరిగి కంచికి వచ్చి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని పెరియ నంబి చెబుతూ ఉంటే అభ్యాసం చేయడం ప్రారంభించారు రామానుజాచార్యులు. కానీ ఆయన భార్య తంజమ్మ, ఆమెకు పెరియ నంబి భార్యతో చీటికి మాటికి గొడవ పడటం అలవాటై సహించలేకపోయారు భగవద్ రామానుజాచార్యులు. అందరిలో ఉన్నది ఒకే ఆత్మ చైతన్యం, అందరూ విష్ణువు యొక్క ప్రతిరూపాలే అని బలంగా నమ్మిన మానవతావాది భగవద్ రామానుజాచార్యుల వారు. సంజమ్మ ఇంటికి వచ్చిన తిరుక్కుచ్చి నంబి భోజనం చేసి వెళ్ళిన తరువాత శుద్ధి స్నానం చేస్తూ ఉంటే ఆశ్చర్యపోయారు. కులమేమిటి, మతమేమిటి, అందరూ భగవత్స్వరూపులైనప్పుడు బ్రాహ్మణుడు కానంత మాత్రాన భోజనం చేసి వెళ్ళిన తిరుక్కచ్చి నంబిని అవమానిస్తూ శుద్ధి చేస్తున్నటువంటి భార్య యొక్క ఆలోచనను చూచి తట్టుకోలేకపోయారు. అలానే ఇంటికొచ్చిన వైష్ణవుడికి ఆహారాన్ని అందించకుండా ఆలస్యం చేసినటువంటి భార్య తత్వాన్ని గర్హించి
సన్యాసం స్వీకరించారు. ఆయన మొట్టమొదటి శిష్యుడు ఆయన మేనల్లుడైన దాశరథి. అనంతరము అద్భుతమైనటువంటి సంపదలతో తొలతూగే కురేషుడనేటువంటి శిష్యుడు ఆయనను ఆశ్రయించాడు. మూడవ శిష్యుడు ఆయన మొదటి గురువు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి యాదవ ప్రకాశులే. విశిష్టాద్వైతం యొక్క గొప్పతనాన్ని గుర్తించి రామానుజాచార్యుల యొక్క శిష్యరికాన్ని చేపట్టారు. గోష్ఠీపూర్ణులు అష్టాక్షరీ మంత్రాన్ని బోధించి ఎవ్వరికీ చెప్పవద్దు, చెబితే నరకానికి పోతావు అని చెప్పిన తరువాత అందరికీ ఉపయోగపడే ఈ మంత్రాన్ని అందరికీ అందించటం ద్వారా నేను నరకానికి పోయినా పర్వాలేదని ఆలయ గోపురం ఎక్కి అందరికీ అద్భుతమైన నారాయణ మంత్రాన్ని ప్రబోధించినటువంటి మహానుభావుడు, విశిష్టాద్వైతానికి ఎనలేని సేవ చేసినటువంటి భగవద్ రామానుజాచార్యుల వారు. అనంతరం శ్రీరంగం వెళ్ళి అక్కడ పూజా విధానాన్ని, అర్చనా విధానాన్ని వ్యవస్థీకరించి తిరుమలకు వెళ్ళి అక్కడ విధి విధానాలన్నింటినీ సూత్రీకరించి అద్భుతమైన విష్ణు భక్తిని, వైష్ణవాన్ని ప్రచారం చేశారు. గురుగారు, భావన ఋషి జయంతి కూడా ఈ వైశాఖ శుద్ధ పంచమి నాడే. ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలియజేస్తారా? మృకండ మహర్షి కుమారుడు మార్కండేయుడు. ఈ మార్కండేయుడు ధూమ్రావతిని వివాహం చేసుకొని భావన ఋషికి జన్మనిచ్చాడు. జన్మిస్తూనే సహస్రపదాల పద్మంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు భావన ఋషి. సకల శాస్త్ర పారంగతుడు, వేద విద్యనన్నింటినీ బాల్యంలోనే అభ్యసించినటువంటి భావన ఋషిని చూచి వేదశీర్షుడు అని పిలవటం ప్రారంభించారు. నిరంతరము నారాయణ తత్వాన్ని అధ్యయనం చేస్తూ అందరికీ అందిస్తున్నటువంటి ఆయన భావన అందరిలో ఉన్నది ఆ ఆత్మ చైతన్యమే, ఒకే విష్ణుతత్వమే అన్న భావనగా ఉండటంతో ఆయన భావనను చూచి అందరూ ఆయనను భావన ఋషి అంటూ కీర్తించటం ప్రారంభించారు. కాలాసురుడనే రాక్షసుణ్ణి సంహరించి ఆయన ఎముకలతో మగ్గాన్ని తయారు చేసి వస్త్రధారణ ఎలా ఉండాలి అన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పి వస్త్రాన్ని ప్రపంచానికి అందించిన మహానుభావుడే భావన ఋషి. ఈయన భద్రావతిని వివాహం చేసుకొని 101 మంది సంతానాన్ని పొందాడు. ఆ 101 మందే 101 గోత్రాలుగా ఆ వస్త్ర కళను వ్యాప్తి చేయటం ప్రారంభించారు. వాళ్ళే మహాపద్ములు, పద్మశాఖీయులు, పద్మశాలీలుగా ప్రపంచంలో అద్భుతమైనటువంటి వస్త్రకళా నైపుణ్యాన్ని ప్రచారం చేశారు. ఇలా భావన ఋషి తన అద్భుతమైన కళా నైపుణ్యంతో ప్రపంచానికి ఎంత అందంగా అలంకరించుకోవచ్చో తెలియజేసినటువంటి మహానుభావుడు. గురుగారు, మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు జంబూద్వీపే భరతవర్షే అని చెప్పుకుంటాం కదా, జంబూద్వీపం అంటే ఏమిటి, దీని విశిష్టత ఏమిటి? మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే. ఇక్కడ దాకా ఎందుకు చెప్తున్నాను అంటే, భూగోళానికి మధ్యలో జంబూద్వీపం ఉంటే, జంబూద్వీపం చుట్టూ లవణ సముద్రం ఉంటే, ఆ జంబూద్వీపం మధ్యలో మేరు పర్వతం ఉన్నది. అగ్నిధ్రుడనే రాజు తన 9 మంది కొడుకులకు ఈ జంబూద్వీపాన్ని 9 భాగాలుగా చేసి నాభీవర్షము, హరివర్షము, ఇలావర్షము, కురువర్షము, హిరణ్యక వర్షము అంటూ 9 మందికి
ఈ 9 భాగాలు అందించాడు. మిగతా 8 వర్షాలు కేవలము భోగభూములైతే నాభివర్షం మాత్రమే కారణ జన్మ కలిగిన మానవ జన్మను పొంది కర్మానుష్ఠానం ద్వారా పరమాత్మను చేరుకోగలిగినటువంటి జీవనానికి అనుకూలంగా ఉంటుంది. అందుకే నాభి వర్షాన్ని పరిపాలించినటువంటి నాభి మేరుదేవిని వివాహం చేసుకొని వృషభుణ్ణి సంతానంగా పొందాడు. ఆ వృషభుడు 100 మంది పుత్రులకు జన్మనిచ్చాడు. దానిలో పెద్దవాడే భరతుడు. ఆ భరతుడి పేరు మీదనే ఈ అజనాభము నాభీవర్షము అని పిలువబడేటువంటి ఈ దేశము భారతదేశంగా వర్ధిల్లింది. అందుకే మనం జంబూ ద్వీపంలో నాభీవర్షంలో భరతఖండంలో జీవనాన్ని కొనసాగిస్తూ కేవలము భోగమే మన లక్ష్యం కాకుండా ముక్తి చేరుకోవటం కోసం సాధనను కొనసాగించాలన్న సత్యాన్ని జంబూ ద్వీపే అన్న సంకల్పం చెప్పుకోవటం ద్వారా గుర్తించగలిగితే మన జీవితం సార్థకమవుతుంది. భారతవర్ష జంతువుల భాగ్యమేమని చెప్పవచ్చు. హరి పల్మరు పుట్టుచున్ జీవకోటికి ధీరత తత్వముపదేశించుచు చెల్మి చేయుచునుండు అని భాగవతంలో చెప్తాడు. భారతు బంగారు ముంగిట భగవంతుడే పారాడాను. భారతదేశం యొక్క గొప్పతనము ఇది కర్మభూమి, వేదభూమి, ధర్మభూమి. ఈ అదృష్టము మనం జంబూ ద్వీపంలోని భరతవర్షంలోని భరతఖండంలో పుట్టడం వల్ల మనకు సిద్ధించినది కనుక ఆ అదృష్టాన్ని గుర్తు చేసుకుంటూ ఆ కర్మ సాధన క్రమాన్ని కొనసాగిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అదే జంబూ ద్వీప విశిష్టత. జంబూ ఫలము అంటే నేరేడు పండు. నేరేడు పళ్ళు అధికంగా జంబూ వృక్షాలకు కాస్తూ అవి అధికంగా ఈ ప్రాంతంలో ఉండటం వల్ల దీన్ని జంబూ ద్వీపము అని పిలిచారు అని చెబుతూ ఉంటారు. గురుగారు, సరపంజర భేదకాయ నమః అనే ఈ నామంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? హనుమంతుడి నామాలలో శరపంజర భేదకాయ నమః అన్న నామాన్ని ప్రతినిత్యము కీర్తిస్తూ ఉంటే నీలోని అహంకారం అంతమైపోతుంది. దీనికి ఒక ఐతిహ్యాన్ని చెబుతారు. అర్జునుడు ధర్మరాజు రాజసూయ యాగం చేసే సమయంలో అన్ని ప్రాంతాలను జయించి అధికమైనటువంటి ధనరాశులనన్నింటినీ సమీకరించి సేతువు దగ్గరకు వచ్చాడు. ఆ సేతువు దగ్గర ఉన్న వంతెనను చూచి రామచంద్రుడు మహావీరుడు, శూరుడు, ధనుర్విద్య కళా ప్రవీణుడు అని చెబుతారు. వానరులను ఇంత కష్టపెట్టి ఇలా రాళ్లతో వంతెన నిర్మించకపోతే నాలాగా శరములతో అంటే బాణములతో వంతెన నిర్మిస్తే సరిపోయేది కదా. ఆ విద్య రామచంద్రమూర్తికి తెలియదేమో అని బాహాటంగానే ప్రకటించాడు. ఇది విన్న హనుమ అర్జునునితో రాముణ్ణి నిందించవద్దు, ఆజానుబాహుం అరవింద దళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రాక్షస అంశాలన్నింటినీ అంతం చేయగలిగిన అద్భుతమైన రామచంద్రమూర్తి యొక్క గుణగణాలు నువ్వు అర్థంలే చేసుకోలేకపోతున్నావు అంటూ విభేదించాడు. నేను వంతెన నిర్మించి చూపిస్తాను చూడు అంటూ మరుక్షణంలో తన ధనుర్విద్య నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ బాణాలతో వంతెన నిర్మించాడు. నిర్మించి ఒక నిబంధన పెట్టాడు. ఈ వంతెన మీద నుంచి ప్రయాణం చేయగలిగితే నా ధ్వజం మీద నివాసం ఉండాలి, లేకపోతే నేను గాంధీవాన్ని త్యజిస్తాను అనగానే హనుమంతుడు ఒక్క గంతు గంతాడు ఆ బాణాల మీద. వెంటనే ఆ వంతెన తుత్తి నేల అయిపోయింది. ఇచ్చిన మాట ప్రకారం గాంధీవాన్ని త్యజించి తన ప్రతిజ్ఞ నిలబెట్టుకోవాలనుకుంటున్న అర్జునుడిని చూసిన కృష్ణుడు ఆ పని మాను,
ఇప్పుడు మళ్ళీ నిర్మించు అన్నాడు. వెంటనే అద్భుతమైన ధనుర్విద్యా నైపుణ్యంతో మళ్ళీ వంతెనను ప్రారంభించాడు. హనుమంతుడు మళ్ళీ దాని మీద ఎగురుతూ ఉంటే ఈసారి ఆ వంతెన కూలటం లేదు. ఎందుకు కూలటం లేదు అని తేరిపార చూసిన హనుమంతుడికి కృష్ణుడు తన వీపును అడ్డంగా పెట్టి ఆ శరవంతెనను కాపాడుతున్న వైనాన్ని గమనించాడు. వెంటనే నా రాముని అంశ అయిన కృష్ణుడు ఇలా బాధపడటం సరికాదు అని తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఇలా అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేరి హనుమంతుడు ఆయన ధ్వజం మీద నివాసం ఉండటం ప్రారంభించాడు. అర్జునుడి యొక్క ప్రతిజ్ఞ నెరవేరింది. అంతరార్థం గమనించినట్టయితే ప్రతివాడిలో అహంకారం అనే శరములు పంజరంలాగా ఏర్పడి రామనామ స్మరణకు అవకాశం లేకుండా ఉంటుంది. దాని కారణంగా అవి నీ జీవన ప్రమాణాన్ని, ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తూ నిన్ను అథపాతాళానికి తీసుకువెళతాయి. హనుమంతుడి కృప లభించదు. అలా కాకుండా ఆ పంజరంలో ఆ పరమాత్మను నువ్వు ఉంచుకోగలిగితే, ఏ విధంగానైతే రక్తసిక్తము అయిన దేహంతో కూడా అర్జునుడి ప్రతిజ్ఞను కాపాడటం కోసం ఆ పరమాత్మ సంసిద్ధుడయ్యాడో, అలా నిన్ను ప్రతి క్షణము కాపాడటం కోసం తన కృపా కటాక్ష వీక్షణాన్ని నీ మీద ప్రసరింపచేస్తాడు. అందుకే శరపంజర వేదకాయ నమః అన్న నామాన్ని కీర్తించినప్పుడు అహంకారం అణిగి అద్భుతం ఆవిష్కరింపబడుతుంది. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.